అదే సిలువ ధ్యానాల సందర్భం సార్వత్రిక సంఘంలో ఆచారంగానో వాడికగానో పెద్దల యొక్క పారంపర ఆచారంగానో మొత్తం మీద వచ్చాయి. ఆ వచ్చిన సందర్భాన్ని మనం వదిలేకుండా సందర్భానుసారంగా పరిస్థితులు జరుగుతున్నాయి గనక సిలువ ధ్యానాల వర్తమానం మనం ప్రారంభించాం. లాస్ట్ వీక్ మనం ప్రారంభించింది ఏంటంటే యేసుప్రభు వారిని గొల్గొతా అంటే పిలాతు ప్యాలెస్ దగ్గర నుంచి గొల్గొతా కొండ అంటే కపాల స్థలానికి ఈ తీసుకు వెళ్ళిపోతున్న ఈ ప్యాలెస్కి లేదా ఈ మౌంటైన్కి మధ్య ఉన్న జర్నీ లేదా కాల వ్యవధి కానీ లేదా ప్రయాణంలో పట్టే ఆ యొక్క దూరం ఎంతంటే 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్ల లోపు ఏం జరిగిందో మనకు తెలుసు. కొందరు స్త్రీలు వచ్చి ఆయన దగ్గర ఏడుస్తున్నారు. ఆ స్త్రీలు వచ్చి ఆయన దగ్గర ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఒక దినం రాబోతుంది. ఆ దినం ఎలా ఉండబోతుందంటే కొండలను మెట్టలను మా మీద పడి కప్పండి అని ఆ రోజు బోరుడి ఏడ్చే ఒక రోజు రాబోతుంది. మీరు ఈ క్రైసిస్కే మీరు ఎలా అయిపోతున్నారంటే అసలు నన్ను చూసి కాదు మీరు వేడాల్సింది, నాకన్నా ఘోరంగా మీరు చిదిగిపోయే రోజులు రాబోతున్నాయి. ఆ టైంలో మీరు ఆత్మీయంగా చిదిగిపోకుండా ఉండాలి అంటే యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అది క్రీస్తు శకం 70లో అన్నట్టుగానే జరిగిపోయింది. ఇది హిస్టారికల్ మూమెంట్. అక్కడతో ఆ పేజ్ ఆపాము. ఈ 5 కిలోమీటర్ల జర్నీ అలా వెళుతున్నప్పుడు, అలా వెళ్ళిన తర్వాత ఆయన కలవరగిలి మీద సిలువేసేశారు. ఆయన ఈ సిలువేసినప్పుడు బైబిల్ పండితులు లేదా నవతరం బైబిల్ పండితులు కూడా ఈ చిట్ట చివరి ఈ మాట, ఈ చనిపోతున్న ఈ గంటల వ్యవధి ఉందో చూశారు. ఈ చనిపోతున్న ఈ గంటల వ్యవధిలో ఉన్న ఈ మాటల్ని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన మాటల్లో సుమారు 7 సంపూర్ణమైన మాటలుగా బయటకు తీశారు. 7 మాటలు ఎందుకు సంఘానికి అంత ప్రాముఖ్యత పోషిస్తుంది ఈ రోజుకి ఆచారంలో అంటే, అవి చిట్ట చివరి చనిపోయే ముందు పలికిన మాటలు గనక. ఎవరైనా డిపార్ట్మెంట్ ఉంటే మా వాళ్ళు వచ్చారు లేదో మరి వాళ్ళకి అర్థం అవుద్ది. చట్టంలో ఒక చట్టం ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, IEA. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 క్లాజ్ 1లో ఏమంటారంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 క్లాజ్లో మనిషి చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా 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 విలువైనవి. దాన్ని ఏమంటారంటే, అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోలీస్ పాయింట్ ఉంటుంది, మీరు చూసారా? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, కోర్టు దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు మీరు చూడండి, కాలిపోయిన వారి దగ్గరికి, యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో ఉన్న వారి దగ్గరికి, పాము కాటు వేయబడిన వారి దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్ దగ్గర ఒక కానిస్టేబుల్ గారు లేదా ఒక పోలీసు, ఒక సుపీరియర్ ఆఫీసర్ ఎవరో ఒకరు వచ్చి ఒక ప్యాడ్ తీసుకుని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటారు. మనం అనుకుంటాం కాలిపోయి ఆడెడుతుంటే ఏలేంటి రికార్డ్ చేస్తున్నారు అనుకుంటాం. మనం అనుకుంటాం వాళ్ళ చావు బతుకుల మధ్య ఉంటే ఏలేంటి ఇప్పుడు స్టేట్మెంట్లు అవసరం అంటావంటే చాలా అవసరం. ఎందుకంటే అన్ని వాంగ్మూలాలు వేరు, చనిపోయే చివరిలో చెప్పే వాంగ్మూలం గ్రావిటీ వేరు. అంటే చనిపోయే ముందు ఏం చెప్తారు? నిజం చెప్తారు. చనిపోయే ముందు నిజాలు చెప్తారు కనుక ఆ మాటలకి తీవ్రత ఎక్కువ, ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే చనిపోయే ముందు స్టేట్మెంట్లు కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. సూసైడ్ నోట్కి చాలా గ్రావిటీ ఉంటుంది. అలా నోట్లు రాసి చచ్చిపోగలరు, చాలా గ్రావిటీ ఉంటుంది. అంటే ఆ నోటికి ఎంత పవర్ ఉంటుందంటే ఎస్. అందుకే చనిపోయే ముందు బెదిరిస్తారు, నీ పేరు రా చచ్చిపోతాను అంటారు. అంటే ఎందుకు? అది చాలా ఇంకా ఆయన దులిమాడేయడానికి. చనిపోయే ముందు మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే ఎవడైనా ఎప్పటి వరకు ఏదైనా కవరప్ చేయగలడు అంటే చనిపోయే వరకే చెప్పగలడు. ఇప్పుడు నేను ఇదే సేవ ఉందనుకోండి, సేవ ఉంది, ఈ సేవలో ఏదో మిరాకిల్స్ జరుగుతున్నాయి, నా దగ్గర పవర్ ఉందని చెప్పి మిమ్మల్ని గజిబిచ్చేసి నేను ఏదో ఒక మభ్య పెట్టి ఏదో ఒకటి చేస్తున్నానే అనుకోండి. ఆ చేసింది నేను ఎప్పటి వరకు చేయగలను చెప్పనా? నేను చేస్తున్న దానివల్లనే నా పీకల మీదకి వచ్చి దానివల్లనే నేను చనిపోతుంటే
దాని వల్లనే నన్ను చంపుతుంటే, చనిపోతుంటే, అలాంటి టైంలో నేను ఏమంటాను చెప్పిన, అయ్యా పొట్టకూటి కోసం ఏదో చేశానయ్యా, దయచేసి అలాంటిది ఏమి లేదే, అంత ట్రాస్ అయ్యా అని ఒప్పేసుకుంటాను. ఏదో బతుకుంటే ఏదో ఆకు తిందామంటాం, ఆకు చెప్పండి, ఆ ఆకు ఫ్రై అన్నా చేసుకుంటాం సారు, మేము చనిపోదు ఏదో ఏదో పట్టుకూటు కోసం ఏదో జనాలు అలా కళ్ళు కప్పామని ఒప్పేసుకుంటాం. కానీ చనిపోతున్నప్పుడు కూడా, ఊపిరి కళ్ళల్లో నుంచి పోతున్నప్పుడు కూడా నేను చెబుతున్నది ఇదే. అన్నాము అంటే అది నిజమైతేనే చచ్చిపోయేటప్పుడు కూడా చెప్తారు. యేసుప్రభు వారి మాటలో నేను అడుగుతున్నాను, నిజంగానే కల్పింపబడిన దేవుడు, లేదా ఆయన ఏదో తనను తాను హైలైట్ చేసుకున్న దేవుడు, లేదా తనను తాను క్రియేట్ చేసుకున్న మానవుడే దేవుడుగా కొనియాడబడ్డాడని ఒకవేళ అనుకుంటే ఎంతవరకు కవర్ చేయగలడండి? పిలాతు ప్యాలెస్ ముందు వరకే కవర్ చేయగలడు, ఇంకా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారంట ఆయనకి, సార్ తప్పైపోయింది సార్, ఇది అలాగా బాగుంటుందని కంటిన్యూ అయ్యాను, కానీ నాకు ఎంత పీకలమే వస్తుందని తెలియదని ఒప్పేసుకుంటాడు అబద్ధం. అయితే ఈ మధ్యకాలంలో అతని పేరు నాకు గుర్తులేదండి, వీలైతే నేను తర్వాత వారాల్లో వేస్తాను. ఇండియా వచ్చి భారతదేశంలో యేసుక్రీస్తు వారు గౌతమ్ బుద్ధుల వారి యొక్క బృందం దగ్గర, ఆ బృందాల దగ్గర యేసుప్రభు వారు ట్రైనింగ్ తీసుకుని ఓపిక అంటే ఏంటో నేర్చుకున్నాడంట. చెప్పునోడు మళ్ళీ చిన్నోడు కాదు. నేను అడుగుతున్నాను, ఎవరి మీరు తెలివైన వాళ్ళని చెప్పుకుంటారు, మీ తెలివితేటలన్నీ సంతలో పెట్టారా, మీ తెలివితేటలన్నీ డ్రైనేజీలో తొక్కారా అంటే నాకు అర్థమైంది ఏంటి చెప్పిన, ఇంత మంచి వ్యక్తి ఎవరో పరాయివాడంటే నాకు నచ్చట్లేదు, అందుకే లేవంటున్నారంటే యేసుప్రభు ఎవరో కాదు మా ఓడే అని చెప్పుకుంటున్నారంటే, మా ఓడే అని చెప్పుకుంటున్నారంటే ఇండైరెక్ట్గా మీకు నచ్చాడు ఆయన గొప్పోడని ఒప్పుకున్నారు. అందుకే తమిళ బ్రాహ్మణుడు మా గౌతమ్ బుద్ధుల దగ్గరికి వచ్చారు, ఈయన ఎవరో కాదు, మాకు ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి అన్నారంటే నీకు మనసే చెప్తుంది ఈయన గొప్పోడు, ఈయన బయట ఎట్టకూడదు, ఈయన మనోడు అనుకుంటే మనకి ఇంకా గొప్ప పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇలా చెబుతున్న చిన్నోళ్ళేం కాదు, ఆవులు చెప్తున్నారు, యేసు ప్రభు మీద పడి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇదిగో ఆయన ఇలా చేశాడు, అలా చేశాడు. కొంతమంది ఉన్నారు, ఈ దావా ప్రసారికులు వీళ్ళు ఏం చేస్తారంటే సీరియస్గా సూట్లు వేసుకొచ్చి సీరియస్గా వీళ్ళు ఏం మాట్లాడతారు చెప్పిన, యేసు ప్రభు వారు శిలువ మీద అలా 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 నటించాడంట. ఇలా అప్పుడు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు నటించి గొలుగత్త కొండ పక్కనే ఇల్లు ఉంటుంది, అక్కడ ఉన్నారట. అక్కడ ఉండి యేసుప్రభు అలా నటించారట. మత్తయ్య గారు నటనే నిజం అనుకుని మత్తయ్య గారు ఇలా పుస్తకం పట్టుకుని ఇలా ప్యాడ్ పట్టుకుని అసలు అడుగుతున్నారు, ఆ టైంలో ప్యాడ్లు ఉన్నాయా, పేపర్ ఉందా, ఆ రోజులు ఎంత డెలిబరేట్ ఉందా, ఆ రోజు గ్రంథపు చుట్టూ కుదురుగా కూర్చుని ఇంక ముంచి రాస్తే కానీ లేదు. అక్కడ సిలువు చూసి మత్తయ్య ఇలా రాశాడట, తల ఉంచాడు, రాసేయండి రా. మీరు ఎంత బాగా ఊహించుకుంటున్నారా మీరు సూట్లు వేసుకుని. అందుకే ఈ సందర్భాలు మనం ఎందుకు ధ్యానించాలంటే ఇది హిస్టారికల్ రికార్డ్స్, ఇది ఒక క్రైమ్ స్టోరీ. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ క్రైమ్ స్టోరీ 2000 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళితే ఒక దర్యాప్తు ఉంది. ఆ దర్యాప్తులో కొన్ని మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఈ ఖైదీని గూర్చి మరొక ఖైదీ సాక్ష్యాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి, ఒక పిక్చర్ చూడండి, మీకు అర్థమవుద్ది ఏం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఒక్క మాట మనం ధ్యానించబోతున్నాం. నాకు చాలా ఇష్టమైన మాట, ఆ ఒక్క మాట మనం ధ్యానించబోతున్నాం. ఏం జరుగుతుంది ఈ విషయాలంటే, ఒక భయంకరమైన వాతావరణం అక్కడ నెలకొంది. ఒక భయంకరమైన వాతావరణం అక్కడ నెలకొంది. ఆ వాతావరణంలో ఈ మాటల సంభాషణ జరుగుతుంది. 7 మాటలు కోట్ చేశారు కదండి, 7 మాటలు. నెక్స్ట్ 7 మాటలు కూడా ఒకసారి ఉంచండి. 7 మాటలు కోట్ చేశారుగా. 7 మాటల్లో ఏడాదికి జ్ఞాపకం చేసుకుంటుంది సంఘం, బాగానే ఉంది. ఏడాదికి 7 మాటలని జ్ఞాపకం చేసుకుంటుంది. కానీ నేను అడుగుతున్నాను, 7 మాటల్లో ఒక్క మాట అయినా మీకు ఆ గ్రావిటీ మీకు తెలిసిందా? నా క్వశ్చన్ అది. దాని గ్రావిటీ ఏంటో మనకు తెలిస్తేనని చెప్తున్నాను. 7 మాటల్లో ఒక మాట మాకు ఇవ్వలేదని కోపమించరు. కోపమిన్నారు బ్యాచ్ తెలుసా? సరిగ్గా 40 రోజులు శ్రమ దినాలను పెట్టుకుని 7 మాటల్లో ఒక మాట ఎప్పుడు ఆ కుటుంబానికి ఇచ్చేస్తారు, ఎప్పుడు వెలిగిస్తారు. మాకు ఒక మాట ఎవరికి రామండి, వచ్చి వారిని సంఘానికి రామండి, వేరే సంఘానికి వెళ్ళిపోతాను. ఎంత బెదిరింపులో! 7 మాటల్లో ఒక మాట ఇవ్వలేదని కోపమిచ్చి ఉన్నారు. కానీ అడుగుతున్నాను, 7 మాటలే కాదు, చాలా మాటలు ఉన్నాయి. కానీ 7 మాటలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జరుగుతుంది ఆ పిక్చర్ మీరు చూడండి. ఇది ఒక క్రైమ్ కేస్.
ఏం జరుగుతుంది? ఎవరో ఉన్నారు, ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్న సంభాషణ చూడండి. యేసుప్రభు వారి పక్కన మరొక ఖైదీ ఉన్నాడు. ఆ ఖైదీకి, యేసుప్రభు అనే ఒక ఖైదీకి సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఒక మాట బయటికి తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది జాగ్రత్తగా విందాం. ఏం జరుగుతుంది? ఎందుకంటే చనిపోయే ముందు అబద్ధాలు మాట్లాడుకోరుగా, వాళ్ళు గాల్లో ఉండి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అబద్ధాలు మాట్లాడుకోరుగా, వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు మనం వెళ్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందు. ఈ మాట ఏ టైంలో చెప్తున్నాడు చెప్పిన? ఇక ఊపిరి కొన్ని గంటల్లో నిమిషాల్లో పోతుంది అన్నప్పుడు యేసుప్రభు గారు అన్నారు, మరొక యూనివర్స్ ఉంది అన్నాడు. మరొక లైఫ్ ఉంది, మరొక లోకం ఉంది, మరొక ప్రపంచం ఉంది. ఈ ఉనికి ఇక్కడితో కాదు, ఉనికి స్టార్ట్ అవుతుంది. యేసుప్రభు వారిని మళ్ళీ చెప్తున్నాను. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఒక భక్తుడు ఇలా కౌంటర్ చేశాడు. ఆయన చెప్పిన మాటలు పిచ్చోడి మాటలైనా అయి ఉండాలి, లేదా ఆయన చెబుతున్న మాటలు మనం సీరియస్గా తీసుకోకపోతే మనమైనా పిచ్చోలమై అయి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఆయన మాటలైన పిచ్చి మాటలు అంటే మరొక లైఫ్, మరొక జీవితం, మరొక ప్రపంచం. నేడు మనం ఎక్కడి నుంచి ఇక్కడ సిలువ మీద చూస్తున్నారు, కానీ రేపు మనల్ని ప్యారడైజ్లో చూడబోతున్నామన్న మాట పిచ్చోడి మాట అయినా అయి ఉండాలి, లేదా ఆ మాట నిజమైతే మనమే పిచ్చోలమై ఉండాలి. మనం సీరియస్గా మనమే పిచ్చోలమై ఉండాలి. అంటే ఈయన సీరియస్గా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన పిచ్చివాడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు. ఆయన చెప్పినవి అక్షర సత్యాలు. ఆయన ఉపదేశాలు గాంధీ లాంటి వారికే ఎన్నుపూసలా నిలబడ్డాయి. ప్రపంచ సార్వభౌమ అధికారానికి, శాంతి సమాధానానికి ఈరోజు ఆయన మాటలు ప్రధాన సూత్రాన్ని పోషిస్తున్నాయి. ఆయన అనిన మాటలు, పిచ్చోడి మాటల్లో మంచి ఉపదేశాలు ఉండవు. పిచ్చివాడి మాటల్లో వాల్యూస్, ఎథిక్స్, నైతికత ఉండదు. ఆయన చెబుతున్నవి చిన్న మాటలు కానీ పచ్చి నిజాలు మాట్లాడాడు. ఆ పచ్చి నిజాల్లో మరొక లైఫ్ ఉందని డిక్లేర్ చేశాడు. చనిపోతున్నప్పుడు వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు. ఆ పర్సనల్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న టైంలో మరొక లోకం కోసం మాట్లాడుకుంటున్నారంటే అది ఎంత పచ్చి నిజం కాకపోతే మాట్లాడతాడు చెప్పండి. నెక్స్ట్ నేను అడుగుతున్నాను, ఈయన సిలువేశారు, నేడు నాతో కూడా పరదేశులో ఉందివన్న మాట అక్షరాలు నిజం. ఎందుకంటే చచ్చిపోయే ముందు ఒక మనిషే అబద్ధం చెప్పకపోతే మహిమ కలిగిన దేవుడు చెప్పండి అబద్ధం చెప్పే అవకాశమే లేదు. చనిపోయే ముందు మనుషులే అబద్ధాలు ఆడు. ఆయన చనిపోతున్నప్పుడు సశరీరుగా ఆయన అబద్ధాలు ఆడే అవసరత ఆయనకి లేదు. ఆయన ఖచ్చితంగా నిజాలు మాట్లాడుతున్నాడు, నిజాలే ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన నిజాలు మాట్లాడుతున్నాడు గనకే మళ్ళీ నేను చెప్తున్నాను, ఈయన సిలువేసినది పిలాతు గవర్నమెంట్ కాదు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? ఈ సిలువను నిర్ణయించింది పిలాతు కాదు, ఈ సిలువను నిర్ణయించినది రోమన్ గవర్నమెంట్ కాదు, ఈ సిలువను నిర్ణయించింది పరిసయ్యులు శాస్త్రులు కాదు, ఈ సిలువను నిర్ణయించింది ఎవడో గాలంటిపోయే దానేగాళ్ళు కాదు, ఈ సిలువను నిర్ణయించింది ఎవడో కాదు. ఆ సిలువను ఆయనే నిర్ణయించుకున్నాడు, ఆయనే కోరుకున్నాడు. అది ఎప్పుడు కోరుకున్నాడు తెలుసా? క్రీస్తు పూర్వం, అంటే ఆయన పుట్టక ముందు నుంచే యెషయా ద్వారా ప్రవచనాలు చెప్పించాడు. ఆయన కోరుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు, ఇదిగో ఎలా జరగబోతుంది. ఎస్, ఇది నా చిత్తానుసారంగానే నేను కోరుకుంటున్నాను. పిలాతు చెప్పడం వలన సిలువెక్కలేదు, ప్రభు అనుకున్నాడు కనుక సిలువెక్కుతున్నాడు.
పిలాతు మరల చెప్తున్నాను, పిలాతు చెప్పడం వల్ల కాదు, పిలాతు చేయబోయేది ఆయనకు తెలిసే కనుక ఆయన ఇష్టపడ్డాడు. పిలాతు ఎక్కించకపోతే ఇంకొకటి ఎక్కిస్తాడు, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి ఎక్కిస్తాడు. లేదంటే మన ఇండియాలో ఉన్న మన ముఖ్యమంత్రులు ఆ రోజుకుంటే ఎక్కిస్తారు, ఎవడో ఒకడు ఎక్కిస్తాడు. కానీ ఆ సిలువ ఎక్కడం అనేది పక్కా. ఆయన కోరుకున్నాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు, అంటే అక్కడి నుంచి 700 సంవత్సరాలకు ముందే జడ్జిమెంట్ చెప్పేశాడు. ఏమనంటే, ఇదిగో నేరస్తులతో పాటు నీకు స్థలము నియమింపబడింది అంటే. దీన్ని వీక్షణలా లేదు, దీన్ని వీక్షిస్తున్నది, దీనికి అధ్యక్ష పదవి వహిస్తున్నది ఏరేదిగడు కాదు, పిలాతు కాదు, పరిసయ్యులు శాస్త్రులు కాదు. దీనికి అధ్యక్షత వహిస్తున్నదంటే ఈ స్తుతినికి, దైవానికి, త్రిత్వంలో ఆ దైవం తండ్రి దేవుడు అధ్యక్షత వహించి, నువ్వు ఇక్కడ పుట్టాలి, ఇక్కడ సిలువ వేయబడాలి, ఈ ఊర్లో పుట్టాలి, ఇక్కడ పెరగాలి, ఇక్కడ నువ్వు జీవించాలి. ఇదంతా దగ్గరుండి ప్రాజెక్ట్ వర్క్లా చేసింది ఎవరు తెలుసా? తండ్రి అయిన దేవుడు. అందుకే చూడండి, ఆయన పుట్టుక పశువుల మధ్య పుట్టాడు, పశువుల మధ్య పరుండబెట్టబడ్డాడు. ఆయన బాగా వినండి, ఆయన పుట్టుకలో పశువుల మధ్య పరుండబెట్టబడ్డాడు. ఆయన మరణంలో మృగాలు లాంటి మనుషుల మధ్య ఉంచబడ్డాడు. అది పక్క ప్లానింగ్. అది పుట్టుకలో జంతువుల మధ్య ఉన్నాడు, చనిపోయే ముందు జంతువుల లాంటి మనుషుల మధ్య ఉన్నాడు. దొంగతో మాట్లాడుతున్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ కోర్టు ఇంకా చెప్పకముందే చెబుతున్నాడు, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటాం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం చూడండి. చాలా విచిత్రమైన మాటలు అక్కడ సంభాషణ జరిగింది. మత్తయి సువార్త ఒకసారి చూడండి, ఇదే అధ్యాయం లేదా ఇదే సందర్భం మత్తయి కూడా కోట్ చేశాడు. ఏమని కోట్ చేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు. వీడు ఇతరులను రక్షించును, తనను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, ఆ దేవునికి ఇతన దేవుని కుమారుడుగా ఇష్టుడైతే ఇప్పుడునే వానిని తప్పించునని చెప్పిరి. ఈ మాట మనకి చాలా ఇంపార్టెంట్. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు. క్వశ్చన్ అర్థం చెప్పండి, దొంగల్లో ఎవడ మంచోడంటే చెప్పండి, ఎవడో మంచోడు? ఎవడో ప్లేస్ డిసైడ్ చేశాడు, కుడివైపు దొంగ మంచోడండి. కుడివైపు అని అక్కడ ఉందా? ఇది దగ్గరుండి చూసినట్టు ఆ బయట లేదా అన్నారంటే అన్న కుడివైపు ఎడమైపు నీకు చెప్పాడా? నువ్వేదో గ్రాప్ వేసినట్టు నేరస్థానంలో నువ్వు వెళ్ళావా? గ్రాప్ వేయడానికి వెళ్ళావని అడుగుతున్నాను నేను. కుడివైపు ఎడవైపు ఎలా డిసైడ్ చేస్తున్నావు మళ్ళీ నేను అడుగుతున్నాను. వాళ్ళిద్దరిలో ఎవడ మంచోడని ఎలా డిసైడ్? ఇద్దరు అన్నారు, ఇద్దరు కాదు, ఈ ఇద్దరు దొంగల్లో ఉన్నారు. ఆ దొంగలు సిలువ వేయబడ్డారు. దారిని నడుస్తూ చాలామంది దొంగలు మాట్లాడారు. ఆ దొంగలందరూ మాట్లాడిన దొంగ మాట్లాడి చెప్పినా, ఇతను నిజంగా దేవుని కుమారుడైతే చెప్పండి, సిలువ మీద నుంచి దిగి వస్తా అన్నాడు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సర్వం అనిపోతుంది చాలామందికి. మళ్ళీ అడుగుతున్నాను, ఆ రోజు దొంగలన్న మాట ఏంటంటే, ఇతను దేవుని కుమారుడైతే ఆ 3 మేకులు పీక్కొని రా. సేమ్ మళ్ళీ అదే డైలాగ్ 2000 సంవత్సరాల తర్వాత అరువు తెచ్చుకున్నారు. ఎవరు చెప్పండి? దొంగలు. మరి ఈ దొంగలంటే దొంగల మాట దొంగలకే నచ్చుతుంది. ఏమని మళ్ళీ దొంగలు అంటున్నారు? ఏమని చెప్పండి? మరి దొంగల మాటలే నచ్చుతాయి. దొంగలు ఏమన్నారంటే, ఇదిగో ఈయన దేవుని కుమారుడైతే 3 మేకులు పీక్కొని వస్తాడు, అప్పుడు మేము నమ్ముతా అన్నారు. ఇప్పుడు కూడా ఏమంటారు? అదే మాట. ఏమని? ఇతను దేవుని కుమారుడైతే ఆ మేకులు పీక్కుని వస్తాను. అడుగుతున్నాను, మీరు దొంగల కనుకే దొంగల మాట కాపీ కొట్టాను. అదే చెప్తున్నాను సీరియస్గా. మీకు దొంగల మాటలే నచ్చుతాయి, ఎందుకంటే యేసుప్రభు మాట మీకు నచ్చలేదు. ఆ రోజు దొంగలు చెప్పిందే ఈరోజు చెప్తున్నారు. కొత్త డైలాగ్ ఏమీ లేదు. ఉందా? కొత్త 2000 సంవత్సరాల క్రితం అరువు తెచ్చుకున్న మాటే. ఆ అరువు మాట ఎక్కడదంటే ఆల్రెడీ అన్న దొంగలన్న మాట. అంటే ఇది దొంగల మాట.
అది దొంగల మాటే. ఇది దొంగల ముఠాగాళ్ళు అన్నారా? ఎస్, ఆ దొంగల ముఠాగాళ్ళు అన్నారు. ఈ ముఠా మాట తెచ్చి మాట్లాడుతున్న ఈ ముఠా మేస్త్రులందరూ ఎవరు? ఇది దొంగల ముఠాయే. నా మాట మీకు అర్థమైందా? ఇది వీళ్ళు దొంగల మాటే నచ్చుతుంది వారికి. ఆ రోజు అన్నారు, ఏమన్నట్టున్నారు? ఇదిగో వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు, వాళ్ళందరూ ఒక మాట అందరితో పాటు వీళ్ళు కూడా కలిపేశారు. జనాలు ఎలా ఉంటారు చెప్పనా? ఇప్పుడు అంతా బాగున్నామండి, అందరం బాగున్నామా? పొరపాటున ఇందులో ఒక సీనియర్ తలకి ఏదో ఒకటి, అసలు చర్చ్ నడిపింపు ఇలా ఉండకూడదండి అనండి, జాయిన్ అయిపోతారు అందరూ. ఎస్, నేను అదే అనుకున్నానండి, అంటే కొంచెం చెబితే బాగోదు. ఇంకా ఎన్ని వాయిస్లు వస్తాయంటే అన్ని వాయిస్లు. జనాలకున్న జాడ్యం ఏంటి చెప్పిన, ఒక్కడ ఏదన్నా అన్నాడంటే ఇంక మిగిలిన గొంతులు కూడా లేచిపోతాయండి. అప్పటి వరకు డౌట్గా ఉన్నాడు కూడా ఇటు గొంతు కలిపేస్తాడు. యేసుప్రభు వారి దగ్గర ఆ పరిసయ్యులు శాస్త్రులు అన్నారు, ఇంకా వాళ్ళు అన్నారు, మిగిలిన వాళ్ళందరూ గొంతు కలిపారు. ఇక మిగిలిన వాళ్ళందరూ అంటున్నారు, ఈ ఇద్దరు దొంగలు కూడా కలిపేశారు. అంటే జనాలు ఎలా అంటాడు చెప్పినా, ఒకడు ఎటెడితే చెప్పండి, ఇంకా ఏది వెనక ముందు ఏం ఆలోచించారో మాట్లాడేశారు. సరే, ఈ ఇద్దరు దొంగల సంగతి కొద్దాం, వీళ్ళ దర్యాప్తు చూద్దాం. ఏమవుతుంది వీళ్ళిద్దరు అంటే, వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారట? వ్యాఖ్యానకర్తలు భలే అన్నారు. ఎలా ఉన్నారంటే, వీరు ప్రస్తుత లోకానికి గుర్తుగా ఉన్నారట. ఎలా ఉన్నారు? ఈ ఇద్దరు దొంగలు ప్రస్తుత లోకానికి గుర్తుగా. ఎట్లా అంటే, ఆ క్రైమ్ స్టోరీ మీరు జాగ్రత్తగా వినండి. ఎట్లా వీరు లోకానికి గుర్తుకున్నారంటే, ఇద్దరు నేరస్తులు ఒకే టైంలో సిలువ వేయబడ్డారా లేదా? ఎస్, ఆ పాయింట్ రైట్. రెండవది, ఆ ఇద్దరు మరణపు అంచుల్లో ఉన్నారా లేదా? చెప్పండి. రెండో పాయింట్, ఎస్, మరణపు అంచుల్లోనే ఉన్నారు. మూడో పాయింట్, ఆ ఇద్దరు ఘోరమైన దుర్మార్గమైన చావుకు తగిన వారని సిలువ వేశారా లేదా? ఎస్, అది పక్కా. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఇద్దరు ఒకే టైంలో సిలువ వేయబడ్డారు, ఇద్దరు ఒకే మరణపు అంచులో ఉన్నారు, ఇద్దరు ఘోరమైన దుర్మార్గమైన సిలువ చావులో ఉన్నారు. ఇప్పుడు నాలుగో పాయింట్ అడుగుతున్నాను, వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం కావాలి? విడుదల, క్షమాపణ కావాలి. ఇప్పుడు పాయింట్ పట్టుకోండి. ఇప్పుడు ఇద్దరు ఒకే పొజిషన్లో, ఒకే సీన్లో, ఒకే పరిస్థితుల్లో, ఒకే చావంచు ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికి ఒకేలా కావాల్సింది ఏంటంటే విడుదల కావాలి, క్షమాపణ కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇందులో విడుదల అంగీకరించింది ఎంతమంది? విడుదల వద్దని తృణీకరించింది ఎంతమంది? ఒకడికి విడుదల కావాలన్నాడు, మరొకడికి విడుదల వద్దని హేళన. సేమ్ మీరు లోకం చూడండి. నా మాట మీకు అర్థమవుతుంది లేదు? కొంతమంది సిలువను గూర్చి చెబుతుంటే మారతారు, కొంతమంది ఆడు సావంచుల్లో ఉన్నా కానీ సిలువను గూర్చి చెబుతుంటే అది ఎర్రిగా ఉంటుంది వాడికి. వీళ్ళిద్దరూ దేని గుర్తు చెప్పనా? లోకానికి గుర్తు. లోకము కూడా చూడండి, ఒకే ఇంట్లో ఒక వ్యక్తి మారతాడు, ఇంకొక వ్యక్తి మారడు. ఎలా మారంటే సిలువ మీద కూడా అంతే, పక్కనున్న ఒకడు మారాడు, ఇంకొకడు మారలేదు. లోకంలో కూడా అంతే, ఒకడు మారుతున్నాడు, మరొకడు మారట్లేదు. ఎందుకంటే ఒకడికి బుర్రకెక్కుతుంది, మరొకడు బుర్రకెక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎర్రిగా అనిపించిన వాడు మారడు. అయినా క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ వ్యక్తి మారమంటేనే ఒక వింత. ఎవరండి? సిలువ మీద దొంగ, కుడివైపు ఎడవైపు నాకు తెలియదండి. సిలువ మీద దొంగ మారడం అనేది ఒక వింత. ఎలాంటి టైంలో అంగీకరిస్తున్నాడు చెప్పనా? చావంచులో ఉన్నాడు, రక్షణ లేకున్నాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో యేసు ప్రభువు వారు రక్షకుడని నమ్ముతున్నాడు. నాకు క్వశ్చన్ అడుగుతున్నానండి, ఇప్పటి వరకు అందరితో కలిపి తిట్టావు కదరా, సడన్గా ఎలా మారావంటే సడన్గా మారుతారు. ఒక వ్యక్తి మార్పు ఎలా ఉంటుంది చెప్పనా? గాలి ఇలా వీచి అలా వెళ్ళిపోతే ఆ గాలి ఎలా వెళ్ళిందని చూసి మనం చెప్పలేమో. వీడు సడన్గా ఎలా మారాడరా అన్నది గాలి వాటంలాగా ఉంటుందట. చిచ్చి వీడు మారడు అనుకుంటామా? ఆడి మారిపోతాడు. వీడు ఎలా మారాడు తెలియదు, ఎలా దొరికాడో తెలియదు. ఎందుకంటే కొందరు వ్యక్తుల జీవితంలోనికి దేవుడు జౌక్యం చేసుకుంటాడంటే బైబిల్ అంటుంది. ఎస్, జౌక్యం చేసుకుంటాడు. ఆయన ఇన్వాల్వ్ అవుతాడంటే బైబిల్ చెప్తుంది. ఎస్, ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన తెరవబడిన హృదయాల్ని గౌరవిస్తాడంటే బైబిల్ చెప్తుంది. ఎస్, తెరవబడిన సత్యము కొరకు ఆక్రందనతో ఎదురు చూసే ప్రతి హృదయాన్ని ఆయన గౌరవిస్తాడు.
ఎలా మారాడంటే గంభీరమైన పరిస్థితుల్లో మారాడు. మళ్ళీ నేను శిలువకి వెళ్తున్నాం, ఆ శిలువ దగ్గరికి వెళ్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడంటే యేసుక్రీస్తు వారు, బాగా వినాలి, యేసుక్రీస్తు వారు రక్షకుడని శిలువ దగ్గర ఎవ్వరూ నమ్మలేని టైంలో చెప్పండి దొంగ నమ్ముతున్నాడు. నా మాట అర్థమైందా? యేసుప్రభుని ఎప్పటి వరకు బాగా నమ్మారండి? అందరూనే రొట్టెలు పట్టినప్పుడు నమ్మారు, చెప్పండి. పానీయం ఇచ్చినప్పుడు నమ్మారు, చెప్పండి. రోగాలు తీసినప్పుడు నమ్మారు. అందరూ ఎప్పుడు నమ్మకుండా పరారైపోయారు, చెప్పండి. పిలాతు పోలీసులు పట్టుకున్నారన్నప్పుడు సైడ్ అయిపోయి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సిలువ సూత్రం అన్నీ బాగుంటే అందరూ ఉంటారు. తేడా వచ్చిందో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈగలు కూడా కానబడవు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. జరగకూడదు ఏదన్నా మన లైఫ్లో పిడుగు మన మీద పడిందో ఖాళీ లేదా అని చెప్తారు. ఆ టైంలో మనం ఏం కోరుకుంటాం చెప్పిన, జస్ట్ కొంచెం నాకు ఏమొద్దు కానీ కూడా కొద్ది నిమిషాలు నాతో ఉండండ్రా అని కోరుకుంటాం. ఏమొద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, ఏమొద్దు, కొంచెం ధైర్యానికి అలా పక్కన ఉండండ్రా అని కోరుకుంటాం. పక్కనుంటే మనకేమవుద్దు అని చెప్పండి. శిష్యులు జారిపోయారు. మీరు చూడండి, ఎవరుండ్రంటే ఉండరు. ఎప్పటి వరకు? యేసు ప్రభు సిలువ దగ్గరికి వెళ్ళేంత వరకే ఉన్నారు. వెళ్ళాడు, ఒక్కళ్ళు లేడండి. రొమ్మున అనుకున్న శిష్యులు లేడు, తాళాలు అందుకున్న శిష్యులు లేడు, ట్రెజరీ మెంబర్ ఇస్కరియోతు యోధా లేడు, పెద్ద మనుషులు ఎవరు కనబడట్లేదు, ఎవరికి వారు వెళ్ళిపోయారు. ఒంటరి చేసిన ఈ టైంలో ఎవరు ఆయన బలవంతంగా బహిరంగంగా నమ్మరు. అలాంటి టైంలో దొంగ నమ్ముతున్నాడు. ఆ నమ్మకమే ఒక అద్భుతం. ఎలా నమ్మాడు? సిలువ మీద చాలామంది ఈజీగా అంటారు, సిలువ మీద ఆడదండి ఛాన్స్ అంటే అని అంటాను. నీకు ఎత్తాడు ఛాన్స్ చేయించుకుంటావా నేను అడుగుతున్నాను. చాలామంది అడుగుతా, భలే చివరి క్షణంలో భలే మారిపోయాడు అంటే, నీకు అది కావాలంటే చెప్పు, ఎగ్జాక్ట్ సిలువేస్తారు ఆప్షన్ నీకు కావాలంటే. అడుగుతున్నా, అంత ఈజీగా ఎలా? అంత ఈజీగా మార్పు కాదు అది. చాలా పైన జరిగిన సంభాషణ చివరి వాంగ్మూలం చిన్న మాటలే కానీ ఆ వాంగ్మూలాలు వివరణ తీసుకుంటుంది. చాలా చాలా విస్తారమైన వివరణ ఉంది అక్కడ. మన గుండెలు బరువెక్కిపోయే వివరణ ఉంది. ఎవరు నమ్మలేని టైంలో రక్షకుడు నమ్మడం ఏంటండి? ఇదిగో ఇక్కడ చూస్తున్నారు, దారండిపోయే వాళ్ళందరూ చూస్తున్నారు. ఏమని అంటున్నారు యేసుక్రీస్తు వారిని? శత్రువులు పగలబడి నవ్వుతున్నారు. యేసు ప్రభు, దేవుని కుమారుడు అన్నావు, అదన్నా ఇదన్నా, ఓడిపోయావు. 3 మేకులేసి నిన్ను బంధించేశారు. ఓడిపోయావు, నువ్వు ఓడిపోయావని శత్రులు ఎక్కిలి నవ్వులు నవ్వుతున్నారు, కేకలేసి నవ్వుతున్నారు. ఇంకా ఆయన స్నేహితులు ఆయన ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. ఇంకా జన సమూహం మోకుమ్మడిగా, ఒక్కడ కాదండి, అపహాస్యం మీద అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం మీద నేను అడుగుతున్నానండి, బాధల్లో ఉండి మనం ఏడుస్తుంటే పక్కకు వచ్చి నవ్వుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? మీకు ఎలా ఉంటుంది? ఆ సీన్లోకి వెళ్తేనే అర్థమవుతుంది. బాధల నుండి మనం ఏడుస్తుంటే ఇదిగో శత్రువులందరూ విజయ కేకలేస్తున్నారు. అయిపోయారా, ఇక అయిపోయారా, సిలివేసేసామని అందరూ అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ స్నేహితులు, ఏర్రా 12 మంది తిరిగారు, ఏర్రా అంటే చెట్టుకు ఒకరు పుట్టుకొకరు వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు. పేతురు, నువ్వు మొన్నటి వరకు కూడా తిరిగావు. ఆ గలిలయ టీం మెంబర్లో 1 ఆఫ్ ది మెంబర్ యాక్టివ్గా నువ్వు కనిపించావు. నువ్వేగా అని ఒక అమ్మాయి అడిగిందండి. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అడిగితే ఏమన్నా చెప్తున్నా, నేనా, ఆయన, నేనుండడమా, టీం మెంబరా, అసలు ఆయన ఎవరో నాకు ఎత్తేసారు జెండాలందరూ. మరో మాట చూడండి, ఎక్కిలు నవ్వులు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. అది ఎలా ఉంటుందని, మనం బాధల్లో మనం ఉంటే ఆ ఇద్దరు పక్కన నిలబడి మన వైపు చూసి చూడనట్టు చూస్తున్నాం లేదు, చూసి మన వైపు చూసి వినబడేలా డైలాగులు వేసుకుని నవ్వుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి? చాలా మానసికంగా ఆయన చంపేస్తున్నారు సిలువ మీద. శారీరకంగా చంపేయడానికి సిలువేసేశారు, మానసికంగా చాలా కృంగదీస్తున్నారు. అలాంటి టైంలో మళ్ళీ నేను చెప్తున్నాను, అలాంటి టైంలో చాలా తీక్షణంగా చూస్తున్నాడు ముద్దాయి, చాలా తీక్షణంగా చూస్తున్నాడు ఆ ఖైదీ, చాలా తీక్షణంగా చూస్తున్నాడు శిక్ష విధింపబడిన ప్రిజనర్. వాడే చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఇదిగో సూక్ష్మంగా చూస్తున్నాడు. ఊహకందని పరిస్థితుల మధ్య ఆయన నమ్ముతున్నాడు. నెక్స్ట్, ఆయన సిలువపై ఉన్న దేన స్థితిని యూదులు
అపహాస్యం, అవమానం చేసి బలమైన మాట అన్నారు. ఏమని చెప్పినా, ఇతడట దేవుని కుమారుడట, ఇతను దేవుడు కుమారుడైతే దేవుడైతే ముందు తనను తాను రక్షించింది. ఎన్ని డైలాగులు వినబడుతున్నాయని మనం చదువుకుని వెళ్ళిపోతాం, కానీ మీరు ఆ సీన్లో నిలబడండి, ఎంత ఎటకారమైన చుట్టూ తిరుగుతుంది చూడండి. ఇంకా అన్నారట, అలాంటి టైంలో శిష్యులు కానీ ఎవరైనా అక్కడికి వచ్చి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లంటే, ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఏమంటారు చెప్పండి? అవునవును మోసిపోతాడులే, మీరందరూ ఉట్టి కట్టుకుని ఊదిరు, కానీ మేము అందరూ చచ్చిపోతాం లేండ్రా అనరండి. అప్పుడప్పుడు చూసారా, యేసుప్రభు నమ్ముకుంటారా, ప్రమాదం ఉందంటే అవునరా మేము అందరం చచ్చిపోతాం, చెప్పండి మీరు అందరూ బతికండి, మీరు స్వర్గం వెళ్ళిపోండిరా, మేము ఎన్ని ఎట్టకారాలండి. ఆ రోజు కూడా లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా చెప్తే, మళ్ళీ చెప్తున్నాను, పక్క అన్నవుతారు. గొర్రె పిల్లని సిలివేసేస్తే పాపాన్ని మోసుకెళ్తుందా అన్నవుతారు. ఇంకా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే, మొదట నుండి ఆయన మెస్సయ్యగా విశ్వసించిన వారు ఎప్పుడైతే సిలువు వేసేసారో, ఇప్పటి వరకు కాస్తో కోస్తో మెస్సయ్య నమ్మారు. ఇప్పుడు ఎప్పుడైతే సిలువేసేసారో, ఇక సిలువేసిన తర్వాత ఇక మెస్సయ్య నమ్ముతారా? ఇక నమ్మకం లేదు, పూర్తిగా పోయింది, ఇక పూర్తిగా వదిలేస్తారు. ఇలాంటి టైంలో ఆ దొంగ ఎలా నమ్ముతున్నాడు? అదే విచిత్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దొంగ యేసుప్రభు రక్షకుడని నమ్మడం, మెస్సేగా అంగీకరించడం, ఆ మెస్సేను గూర్చి సువార్త చెప్పాడు దొంగ. మెట్లు ఉన్నారు, అందరికీ చెప్తున్నాను నేను. 52 వారాలు మనం చర్చకొచ్చిన ఏ రోజు సువార్త చెప్పం మనం. సిలువ మీద దొంగ ఏం చెప్పకుండా అలా భలే వెళ్ళిపోయాడండి. ఏమి వెళ్ళిపోలేదు, సువార్త చెప్పాడు, చేశాడు. ఏం జరిగింది? ఆయన ఎలా మారాడంటే అది ఒక ఆత్మీయ గ్రహింపు. అది ఎలా వచ్చిందంటే అది ఊహలకు అందనది. ఇంకా కొన్ని క్వశ్చన్ రేట్ చేశారు. ఏమన్నారంటే, ఆయన నమ్మడానికి ప్రూఫ్ ఏం లేదట. ఎవరు నమ్మడానికి? దొంగ నమ్మడానికి. అడుగుతున్నాను, దొంగ నమ్మడానికి అది ఇప్పుడు మనం నమ్మడానికి పునరుద్ధానం ఉందా? మనకి యేసుప్రభు మరణించి తిరిగి లేచడానికి మనకు ప్రూఫ్ ఉంది, బైబిల్ ఉంది, అపోస్తుల హతసాక్ష్యాలు ఉన్నాయి, మిషనరీల యొక్క జర్నీలు ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనకి. మరి దొంగ ఇతను మెస్సయ్యని నమ్మడానికి మళ్ళీ అడుగుతున్నాను, ఎవిడెన్స్ ఏముంది? అది నమ్మడం అంటే. నా కారు ఎత్తే నమ్ముతానండి అంటే అదే నమ్మకం. నీ కారు నమ్మకం, నువ్వు లోన్ ఎట్టుకుంటే బ్యాంకు కూడా ఎత్తాడు కారు. నీకు కారు ఎత్తే నమ్ముతాను, బైక్ ఎత్తే నమ్ముతాను, ఇల్లు ఎత్తే నమ్ముతాను, పెళ్లి చేస్తే నమ్ముతాను. కారు ఇవ్వకపోతే నమ్మను, పెళ్లి చేయకపోతే నమ్మను. మరి ఎవరు నమ్ముతావు? ఆపద మొక్కులు వాడు ఉన్నాడు, ఆయన నమ్మేస్తానంట. ముఖ్యమంత్రిని మార్చినంత ఈజీగా నేను చెప్తున్నాను, రాయితీలు రాకపోతే దేవుడిని కూడా మార్చేసి భక్తులు ఉన్నారు తెలుసా. పని అవుతలేదు, రా ఉద్యోగం రాలేదు, నీ దగ్గరికి వచ్చే కానీ డిఎస్సిలో 1 మార్కులో పోయిందిరా. డిఎస్సి ఇచ్చేసేసి యేసుప్రభుని చాలా బిలీవ్ చేశాను కానీ రా, 1 మార్క్ ఇవ్వలేకపోయాడు. అందుకే రా చర్చి గట్ట రా. నీ బోర్డు డిఎస్సి ఎగ్జామ్ కోసం నమ్మాను. ఎవరిని? యేసుప్రభు. అంటే డిఎస్సి ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితే యేసుప్రభు గొప్పోడు, డిఎస్సి ఎగ్జామ్ అవ్వకపోతే డిఎస్సి కన్నా చిన్నోడు యేసుప్రభు గారు. నీ డిఎస్సి పట్ట నేను చెప్తాను, నువ్వు పోయి డ్రైనేజ్లో పడు. ఇలాంటి నమ్మకాలు ఆయనకు అవసరం లేదు. మరి చెప్తున్నాను, మరి ఎందుకు నమ్మాలి? ఆయన ఎందుకు నమ్మాలంటే దొంగ చెప్తున్నాడు చూడు. ఆ దినాన్న మిట్ట మధ్యాహ్నం, బాగా వినండి, మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు ఒకేసారి గాఢాంధకారము కమ్మక ముందే. నా మాట మీకు అర్థమవుతలే లేదు. అంటే గాఢాంధకారం అంటే చిమ్మ చీకటి ఆ దేశాన్ని కమ్మక ముందే, ఆ అద్భుతం జరగక ముందే దొంగ అమ్మేశాడు. మళ్ళీ మరో మాట ఉంది, దేవాలయపు తెర 2గా చెరగక ముందే దొంగ నమ్మాడు, భూమి వనకక ముందే దొంగ నమ్మాడు, బండలు బద్దలవక ముందే దొంగ నమ్మాడు, భూకంపం రాకముందే దొంగ నమ్మాడు, శతాధిపతి ఇతను దేవుని కుమారుడని చెప్పక ముందే, చెప్పండి, నమ్మేశాడు. ఏ ప్రూఫ్ ఉంది నమ్మడా? నీకు ప్రూఫ్స్ కావాలి, నీకు ఎవిడెన్స్ కావాలి, నీకు ఏదో ఒక ఆధారం కావాలి. యేసుప్రభు నమ్మాలంటే నీకు ఇల్లో వాకులో ఏదో ఒకటి ఇస్తేనే నమ్ముతావు. నీ ఆరోగ్యం కుదుట పడితే నమ్ముతావు. కానీ దొంగను అడుగుతున్నాను, ఏ ఆధారం ఉందని నమ్మాడు చెప్పండి? ఏ ఆధారం లేనప్పుడే నమ్మాడు.
బండలు బద్దలవక ముందే, సూర్యుడికి మేఘాలు కమ్మక ముందే, భూమి మీద లేదా యెరూషలేము దేశం మీద క్షమించండి ఇజ్రాయేల్ దేశం మీద చీకటి రాకముందే నమ్మేశాడు. ఎంతగా నమ్మాడంటే, యేసు నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నంత నమ్మాడు. అంటే ఇంకా ఈయన ఊపిరి పోకముందే ఎంత బాగా నమ్మాడు తెలుసా? నువ్వు మళ్ళీ వస్తావు, ఐ బిలీవ్ అన్నాడు. నేను నమ్ముతున్నాను, నువ్వు వస్తావు అని అడుగుతున్నాను. కూడా తిరిగినోళ్ళు లేచాడంటేనే సమాధి దగ్గరకు పోయి ఒంగుని చూసారట, నిజంగానే లేచాడని. ఎవరు చదివారా? సువార్తలో చదువుతున్నారు అప్పుడప్పుడు అండి. చదవకపోతే దేవుడు చీ అంటాడు. ఇంకెంతకన్నా దరిద్రం లేదు. ఇంకా చదవండి, సిలువ ధ్యానాల్లో అయినా చదవండి. మొబైల్లో చదువుతున్నామండి ఈ మధ్య. అంటే మొబైల్లో చాలా చదువుతున్నా, అది తెలుసులే. బైబిల్లో చదువు ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోండి. స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, ఇదిగో బ్రేక్ఫాస్ట్ అవుతుంది, చక్కగా అంతా అవుతుంది, భోజనం చేస్తాం. ఇది ఎంత దినచర్యో బైబిల్ చదువుతాం అంతే. ఎన్ని అలా ఉన్నా బైబిల్ చదువుతాం. నా చుట్టూ బిగిసిపోయినా నేను బైబిల్ చదువుతాను. చదవాలి, బైబిల్ చదవాలి. సువార్త చెబుతుంది. ఎలాంటి టైంలో నమ్మాడు? ఇదిగో యేసు ప్రభు ఇంకా పునరుద్ధానం చెందకముందే నమ్మేశాడు. దేవుణ్ణి నమ్మితేనండి ఇక నమ్మాలంతే. మళ్ళీ మాట చెప్పనా, నమ్మే. నువ్వు గుడ్డిగా అంటావో ఏ పదం అంటావో నాకు తెలియదు. నమ్మే, సీన్ ఆయన చేతులకి ఇచ్చే, చూడు ఎలా జరిగిస్తాడు, చూడు. జస్ట్ వెయిట్ అండ్ సీ. అలా చూడంతే. నమ్మే. నువ్వు నమ్మి నిలబడితే చెప్తున్నాను, ఎర్ర సముద్రం పాయలైపోతే. నువ్వు నమ్మి నిలబడితే చెప్తున్నాను, బలమైన ఎరుకోగోళ్ళ పడిపోతాయి. నువ్వు నమ్మి నిలబడు, ఆకాశం స్తంభించిపోద్దు. నువ్వు నమ్మి నిలబడు, సూర్యచంద్రులు ఆగిపోతే. నమ్ము, ఆయన చేస్తాడు. నమ్మంతే. దొంగ నమ్మాడు. ఎంత బలంగా నమ్మాడంటే, నువ్వు వస్తావు, నేను నమ్ముతాను. ఎటకారం ఎక్కువ ఈ లోకానికి. దేవుణ్ణి నమ్మామని గాల్లో దీపం పెడతామని, నేను ఎవడెట్టమాడ దీపం అని అడుగుతున్నాను. నిన్ను ఎవడెట్టమాడ దీపం? నువ్వు దేవుణ్ణి నమ్మడు దీపం. మళ్ళీ దీపం అంటే దేవుని టెస్ట్ చేస్తున్నావు నువ్వు. దీపం పెట్టి నేను అడుగుతున్నాను, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, దేవుణ్ణి నమ్మని గాల్లో దీపం పెట్ట. నీ దీపం ఆడాను గాల్లో, నువ్వు కూడా ఎలాగో పడిపోతావు. నువ్వు దేవుణ్ణి నమ్ము, నీ గాల్లో దీపమే కాదు, ఆయనకి నచ్చితే ఆ కొండను కూడా లేపి అక్కడ పడేస్తాడు. నువ్వు నమ్ము. ఈ లోపల కంగారు చేస్తారు నీకు. కంగారు వచ్చి నీకు ఎవిడెన్స్ కావాలి ఏదోటి. దీపం అడిపోతుంది దీపం మళ్ళీ నిలబెట్టు. దీపం అడిపోద్దు, నేను ఎవడెట్టమాడు పెట్టుకో. ఆయన టెస్ట్ చేయకు. ఆయన మనల్ని టెస్ట్ చేయాలి. నువ్వు ఆయన టెస్ట్ చేయక. నమ్మాడు. ఏ ప్రూఫ్ లేనప్పుడు నమ్మాడు. ఎంత బాగా నమ్మాడంటే, ఆ మనసు అంటున్నాడు, ప్రభువా ఈ టైంలో నువ్వు నాకు అవసరం. తెలుసో తెలియకు ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ గోల, ఈ ఎటకారాలు, ఈ ఎకులు నవ్వులు, ఈ ఏలాకోలలు అందరి మధ్య ఎవరు నిన్ను అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను నువ్వు ఎవరో కాదు, సేవియర్. నేను నమ్ముతున్నాను, నన్ను రక్షించే రక్షకుడు. నాకు పెద్ద వింతేడు చెప్పిన, అతను ఎలా అయితే సిలువలో ఉన్నాడో, ఎగ్జాక్ట్ యేసుప్రభు అలాంటి సిలువలో ఉన్నప్పుడు ఈయన ఎలా కాపాడతాడని నమ్ముతున్నాడండి. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు ఆయన సిలువలోనే ఉన్నాడుగా. పోనీ బయట ఉంటే, ప్రభువా నువ్వు నన్ను కాపాడుతావు, ఏదో పిల్లలతో మాట్లాడేదో అంటే అనుకోవచ్చు. అదే శిక్షలో యేసుప్రభు ఉన్నప్పుడు ఎలా నమ్ముతున్నాడు? అదే నమ్ముతున్నాడు. దొంగ ఎలాంటి టైంలో నమ్ముతున్నాడంటే, నువ్వు రక్షిస్తావని నమ్ముతున్నాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, కాళ్ళు చేతులు మేకలికేసి బిగించేసి ఏ క్రియ చేయలేనప్పుడు, జీవితం అయిపోయిందని జీవితమే ఎక్కిరించి సవాల్ చేసి నిలబెట్టినప్పుడు, అలాంటి టైంలో నమ్ముతున్నాడు. ఎంతగా నమ్ముతున్నాడంటే పశ్చాత్తాపంతో నమ్ముతున్నాడు. ఎంత నమ్ముతున్నాడు చెప్పనా? ఇంకా నా వల్ల ఏమీ కాదని నమ్ముతున్నాడు. దేవుణ్ణి ఎలా నమ్మాలి చెప్పనా? ప్రభువా నా వల్ల ఇంకేమీ అవ్వదు ప్రభువా, నేను నమ్ముతున్నాను. అంత నమ్మాలి మనం. కాళ్ళు చేతులు ఆడుతున్నాయి ప్రభువా, పని అంతా జరుగుతుంది ప్రభువా, అందుకు నేను నమ్ముతానంటే, నీ క్రియలను బట్టి నమ్మేది రక్షణ అనిపించుకోదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం క్రియలను బట్టి రక్షింపబడం, క్రియలు చేయడానికి రక్షింపబడతాం. నా మాట మీకు అర్థమైందో లేదు? క్రియలను బట్టి మనం రక్షింపబడడం. ఎందుకంటే దొంగ ఏ మంచి పనులు చేసేయడానికి రక్షింపబడ్డాడండి? అన్ని దొంగతనాలు చేశాడు. దొంగతనాలను బట్టి రక్షింపబడ్డాడు. క్రియలను బట్టి రక్షింపడ్డాడు. చాలామంది ఏమంటారంటే, నేను మారడానికండి మా నాన్నమ్మ చాలా తీవ్రంగా ప్రార్థన చేసిందండి, మా నాన్నమ్మ వల్లే మీ నాన్నమ్మకే దికానం లేదు, గుర్తుపెట్టుకో.
నానమ్మ వలన అమ్మమ్మ వలన కాదు, దేవుని కృప వలనే రక్షింపబడతారు. అది గుర్తుపెట్టుకో. మీ నానమ్మని కృప వలనే రక్షించాడు, నిన్ను కృప వలనే రక్షించారు. మా అయ్యగారుల యొక్క ప్రార్థన వలన, ఎవరు ప్రసంగాల వలన, నేను మళ్ళీ చెప్తున్నాను, నా ప్రసంగాల వలన కూడా, ప్రపంచంలో ఎవరి ప్రసంగాల వలన ఎవ్వరూ దేవుడు ఇన్వాల్వ్ అయితే కానీ ఎవరు మారరు. ఊరకే మనుషులు రారు, ఎందుకంటే మనుషులకు ఉన్నంత వంకరతనం ఎవరికి ఉండదు. ఊరకే మారు, దేవుడు కలగ చేసుకుంటే కానీ మారడు. ఈ మనిషి ఎలా మారాడు, అంత పశ్చాత్తాపం ఎలా వచ్చిందంటే దేవుడు ఆ హృదయాన్ని అందుకే చూడండి, లూదియా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేయర్ జరుగుతుంది. వీళ్ళు వాక్యము గ్రహించే హృదయాన్ని వాళ్ళకి దయచే, అంటే దేవుడు ఇస్తే కానీ మారు. దేవుడు ఎప్పుడు వరకు ఇవ్వడంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు వరకు ఇవ్వడంటే ఆ మొండితనం పోయేంత వరకు, దేవునికి మనసులో చోటియ్యనొల్లనంత వరకు దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. నువ్వు దేవునికి ప్లేసి నీలో మార్పు చూస్తాడు. రోమిలికి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక త్వరగా, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని ఎలా రక్షింపబడతారట చెప్పండి? హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడ్డాడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ మీరు కోట్ చేయండి. దొంగ హృదయమందు యేసుక్రీస్తు వారిని చెప్పండి విశ్వసించాడు. నెక్స్ట్, నోటితో ఒప్పుకున్నాడు. అందరూ ఇతను మెస్సయ్య కాదు అన్నప్పుడు ఆ నోరు మెస్సయ్య అని ఒప్పుకుంది. అందరి హృదయాల్లోంచి ఆయన తీసేసినప్పుడు ఈ కుమారుడు ఆయన హృదయంలో పెట్టుకున్నాడు, నమ్మాడు. హృదయంలో దేవునికి స్థానం ఇస్తే మార్పు గంభీరంగా ఉంటుంది. మారడమే కాదు, ఆ వ్యక్తి ఏమన్నాడంటే, పక్కనున్న దొంగతో మాట్లాడతాడుగా, మీకు తెలిసిన రెఫరెన్స్ ఏమంటాడంటే, పోయి నీవు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నీవు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు శిక్షకు భయపడవా అనాలి కానీ ఏమంటున్నాడండి అంటే, ఈ శిక్ష కన్నా భయంకరమైనది ఒకటి ఉంది, మనం దేవునికి భయపడాలి. అంటే సిలువ మీద దొంగ రక్షింపబడ్డానికి పెద్ద క్రియలు ఏం చేయలేదు, కానీ నా మాట బాగా వినాలి, ఇది థియలాజికల్ వర్డ్. ఇది రక్షింపబడ్డానికి పెద్ద క్రియలు ఏమీ చేయలేదు, కానీ రక్షింపబడ్డాక క్రియ స్టార్ట్ చేశాడు. ఏం క్రియ స్టార్ట్ చేశాడు? పక్కోడికి సువార్త చెబుతున్నాడు. ఏమని సువార్త చెప్తాడు? మనకిది న్యాయమే, మనకిది తగిన ఫలమే, ఇది మనకి సరి అయినదే జరుగుతుంది, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆయన పక్కన పెట్టండి. ఇది మనకి తగినదే అంటున్నాడంటే ఏమంటున్నాడు? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒక మనిషి ఎప్పుడు రక్షింపడతాడు? దేవుడు ఊరకి ఏమి రక్షించాడు? ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకో, మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకో. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే రక్షింపబడతాం. హృదయములో ఒప్పుకుంటే రక్షింపబడతాం. దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిస్తే మన స్థితి మనకు అర్థమవుతుంది. ప్రభువా, నేను పాపిని, మనకిది తగినదే, ఈ శిక్షకు మనం అర్హులమే అని ఒప్పుకున్నాడు గనకే దొంగ చెప్పండి ఊరక ఏమి రక్షించలేదు. ఆ మనిషి ఒప్పుకోలో కృంగిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, ఓ మాట అన్నాడు దొంగ, నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ముగించేసుకుందాం, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. రాజ్యం అనే ఓడి అబ్బాయికి ఎలాగ అర్థమైందండి? ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎలా అనగలిగాడు? నేను మాట చెప్పనా, అందరూ చేతగానోడని సిలువ మీద చూస్తున్నారు. ఈ అబ్బాయి నువ్వు చేతగానోడు కాదు, ఈ ప్రజలను ఏలే సామంతుడివి, రాజువు నువ్వని చూస్తున్నాడు. క్వశ్చన్ నేను అడుగుతున్నాను, రాజు అనే పదం ఈ అబ్బాయికి ఎలా వచ్చిందంటే, ఈ ఏరేదిగాడు పిలాతుగాడు ఒకటి అయిపోయారు కదండి. సరిగ్గా ఒకటి వచ్చినప్పుడు దొంగలందరూ ఒకటి అయిపోతారండి. నిజంగానే ఇప్పుడు అప్పటి వరకు నీతో బాగుంటారా, సడన్గా అంతా పార్టీ అయిపోతారు. ఇలాగే అయిపోయారు, దొంగల పార్టీ అది.
అప్పటి వరకు ఏరోదు గాడికి పిలాతు గాడికి పడదట. ఏరోదుకి పిలాతుకు పడదు, కానీ సడన్గా వాళ్ళిద్దరు ఏమైపోయారట? ఫ్రెండ్స్ అయిపోయారట. ఎలా అయిపోయారంటే అంతే, సత్యానికి దొంగలు మోకొమ్మడిగా ఒకటైపోతారు, వ్యతిరేకంగా నిలబడక అయిపోతారు అంతే. ఇక మరి మన వరకు నిద్ర పడేది కదంటే ఇప్పుడు పడుతుంది లేరా అంటారు. వాళ్ళిద్దరు ఒకటైపోయి, వీడి కొంచెం ఎటకారం ఎక్కువ. ఏరేదు వర్గం నుంచి అసలు కదండి. వీడు ఎంత ఎటకారం అంటే, ఊరకే సిలివేసేకండి, పైన ఓ టైటిల్ రాసి సిలివేయండి అన్నాడట. దొంగలకి పూర్వం ఏదో ఒక బెల్లేసి బెల్ల మీద ఏదో ఒకటి రాసేవారు. ప్రాబ్లం అనో నేరస్తుడనో ఏదో ఒకటి రాసేవారు. కయ్యేని గడికి నుదుటి మీద రాస్తాడుగా దేవుడు, వీడి తేడాగాడని రాస్తాడు. అదే ఏదో సింబల్ వేసాడుగా, వీడి తేడాగాడని. అలా పూర్వం ఖైదీలకి నుదుటి మీద ఏదో ఒక సింబల్ రాసేవారు. ఇప్పుడు ఆ ఇద్దరు దొంగల్ని సిలివేశారా? ఈ ఇద్దరు దొంగల్ని సిలివేసినప్పుడు ఖచ్చితంగా ఖైదీల పైన వీళ్ళు ఏ సెక్షన్ ప్రకారం, వీళ్ళు ఏ క్రైమ్ మీద చనిపోతున్నారో పైన ఒక విలాసం, ఒక పలక రాస్తాడు. ఆ పలక మీద వాళ్ళ క్రైమ్ ఏంటో రాస్తారు. యేసుప్రభు వారికి క్రైమ్ ఏమీ రాయలేదు, కానీ యేసుప్రభు వారికి పలకెట్ట, ఆ పలక మీద ఒక టైటిల్ రాయారు, ఎటకారంగా రాశారు. నిజానికి ఇతనిని ఈ క్రైమ్ వల్ల చంపేస్తున్నామని ఏదో ఒక సెక్షన్ చూపించలేదు. ఎందుకంటే చూపించడానికి ఏ సెక్షన్ ఉంది? ఏ సెక్షన్లో ఆయన తప్పలేదు. ఆయన ఏ విధముగా నేర్చారు. అందుకే వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఇతను ఈ పాయింట్ మీద సిలివేస్తున్నాం అనడానికి ఏమీ లేదు కనుక ఆ లొసుకు కవర్ చేయడానికి, ఎటకారం ఇంకా ఎక్కువ చేయడానికి ఆ పలక మీద ఏమని రాశారంటే, ఈయన యూదుల రాజు. ఎటకారం ఏంటి చెప్పిన, ఆడు ఏలాకోలంగా యూదులకు రాజు అని పలక రాశాడు. ఆ ఎటకారం మాట చూసే ఈ దొంగ ఈయన నిజంగానే రాజు అని డిక్లేర్ అయిపోయాడు. మీకు అర్థమైంది లేదు? ఎటకారం చేస్తే ఇంకొకరు మారిపోతారు, అది గొడవ. నా మాట అర్థమైంది లేదు? ఈడు ఎటకారం చేశారు. 3 మేకులు పీక్కోలేకపోయారు. 3 మేకులు ఇలాగే మాట్లాడి తర్వాత ఎవడో ఒకటి ఆలోచిస్తాడు, అసలు దేవుడయుండి 3 మేకులు ఎందుకు పీక్కోలేదబ్బా నాడు ఆలోచించాడో ఆడు బాప్టిజానికి రెడీ అయిపోతాడు. నీ ఎటకారం అని మారుతుంది, గుర్తెట్టుకో. నువ్వు మార్చడానికే మాట్లాడు. నువ్వు ఎంత మాట్లాడు. బైబిల్ అలా ఉంది, బైబిల్లో ఎలా ఉంది అన్నప్పుడు అవునా అలా ఉందా అని చదివాడో, అసలు విషయం మారాడో, మరొక ఆర్ఆర్కే మూర్తవుతాడు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? మారిపోతాడు. ఆడు ఎటకారంగా రాశాడు, ఏరదిగాడు యూదుల రాజు అని. ఇతను ఆ ఎటకారం మాట ఈ దొంగకి చెప్పండి ఆధారం అయిపోయి, ఇతను యూదుల రాజు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న ఓడి ఖచ్చితంగా అది స్ట్రైక్ అవుద్ది. అది ఖచ్చితంగా స్ట్రైక్ అవుద్ది. నువ్వు రాజువే, ఈ యూదులకే కాదు నాకు కూడా రాజువే. మరో మాట చెప్తున్నాడు చూడండి, మరో మాట చూడండి. అదే లూకా సువార్త 23:42 ముగించేసుకుందాం. లూకా సువార్త 23:42 అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యముగా నీతో చెప్తున్నాను. మళ్ళీ ఆ మాట ఎంత బాగుందో చూడండి. బావడం కాదు, బాధగా ఉంది. ఆ మాట ఎలా ఉందో చెప్పనా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట ఎలా ఉందో చెప్పనా, నేను బాగున్నప్పుడల్లా చాలామంది ఉన్నారు, ఇంకెవడో నన్ను జ్ఞాపకం చేసుకోరు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నన్ను సిలివేసినప్పుడే నా పక్కన నా బంధువులు, నా కుటుంబం నిలబడి ఏడవాలి. నా కాళ్ళు చేతులు బిగించి, నా మేకులేసి నా కాళ్ళు చేతులు బిగించి నన్ను కొరడాలతో కొట్టిదిగో నీ పక్కనే సిలివేసినప్పుడు నా అన్నవారు నాకొక్కరు కూడా లేరు. మరో మాట చెప్తున్నాను, నా స్నేహితులకి నేను ఇంకా అవసరం లేదు. నా స్నేహితులు నన్ను సంతోషంగా మర్చిపోతారు. నేను మళ్ళీ చెప్పిన, మనం త్వరగా మర్చిపోయేది ఎవరు చెప్పిన? స్నేహితులు మర్చిపోతారు. నేను సీరియస్గా చెప్తున్నాను, చాలా ఈజీగా మర్చిపోతారు, సంతోషంగా మర్చిపోతారు, బిజీలో మర్చిపోతారు, సింపుల్గా మర్చిపోతారు. అదే ఆడా ఓకే అంటారు, ఈజీగా మర్చిపోతారు. నా స్నేహితులు నన్ను మర్చిపోతారు, నా కుటుంబం నన్ను మర్చిపోతుంది. నేను ఇంకా నన్ను ఈ సిలువ ఏకమైపోయాక ఈ కెనాల్లో పడేస్తారు, ఈ ఆరిపోయిన కెనాల్. ఎందుకంటే గొలికత్తా పక్కన పెద్ద కెనాల్, మన కోరి గొయ్యి ఉంది చూసారా, అంత పెద్ద గొయ్యి ఉంటుంది లోపల, ఆ లోపల పడేస్తారు. కొన్ని రోజులకి నన్ను అందరూ మర్చిపోతారు. కానీ ప్రభువా నేను అంటున్నాను, నువ్వు నన్ను మర్చిపోవు, నాకు తెలుసు. నన్ను అందరూ మర్చిపోయినా నన్ను మరమరి వాడు ఒకడు ఉన్నాడని నమ్ముతున్నాను. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో.
ఎంత బాగా నమ్ముతున్నాడండి. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను అందరు మర్చిపోయినా నువ్వు నన్ను ఖచ్చితంగా మర్చిపో. నీకు రాజ్యం ఉంది, నువ్వు రాజువి. నువ్వు నన్ను మర్చిపోవు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. నేను రాజుగా నేను ఎలా డిక్లేర్ చేస్తున్నాను తెలుసా? ప్రభువా, వీళ్ళందరూ సింహాసనం మీద కూర్చుంటే రాజు అంటున్నారు. నేనంటాను, నువ్వు సింహాసనం ఏమీ ఎక్కకముందే రాజు అని నేనంటాను. నువ్వు ఎక్కబోవు సింహాసనం సింహాసనం కాదని, నువ్వు ఎక్కబోయే సింహాసనం సిలువే. నేను నమ్ముతున్నాను. మరో మాట, బంగారు కిరీటాన్ని ధరించుకుంటావని ఏళ్ళనుకున్నారు, మొండ్ల కిరీటమే నీ కిరీటమని నేను అనుకుంటున్నాను. నువ్వు రాజువి, రాజు వస్త్రాలు ధరించుకుంటావని వీళ్ళు అనుకుంటున్నారు ఈ శాస్త్రులు పండితులు. కాదు, గోనె వస్త్రాలు ధరించుకుని అవి కూడా చింపబడే అర్ధనగ్నంగా సిలువ వేయబడడానికే వచ్చిన మహారాజు అని నేను నమ్ముతున్నాను. మరలా నేను చెప్తున్నాను, నీ చుట్టూ రాజు సేనాధిపతులు సైనికులు ఉంటారని వీళ్ళు నమ్ముతున్నారు. నీ పక్కన తోటి ఖైదీలుగా మేముంటామని నేను నమ్ముతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభువా నువ్వు రాజువి. ఎవడో చూడలేని టైంలో నేను రాజుగా నేను చూస్తున్నాను. ఎంత బాగా నమ్మాడండి సిలువ మీద దొంగ, ఎంత బాగా నమ్మాడు. నేను మళ్ళీ నాకు ఆశ్చర్యకరమైన మాట, శాస్త్రులు పరిచయలకి ఉండాల్సిన జ్ఞానం ఎవరికి ఉందండి? అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఊహించినోడికే బాగా అర్థమవుతాడు యేసుప్రభు. వీడు పెద్ద పిహెచ్డి అన్నోడికి అర్థమవుతలేదు, అది గొడవ. ఎప్పుడు రాయికి దండం పెడుతుంటా ఏంటో మరి, అన్నీ బాగా అర్థమవుతుంటాయి. వీటికి నువ్వు ఎంబీబీఎస్ చదివావు, నువ్వు బీటెక్, నువ్వు ఎలా దండం పెడుతుందంటే ఏడేస్తాడు, అన్నీ అర్థమవుతాయి. అర్థమవుతాడు ఏంటో మరి. సామాన్యులకు మనకి యేసుప్రభు అర్థమవుతుంది, అర్థమైంది. శాస్త్రులకు అర్థమవుతుంది. అందుకే ఈ మాట తగినదేమో. యేసుప్రభు వారి కీర్తనలు అంటాడు ఏమనంటే, ఇదిగో జ్ఞానులకి ఈ సంగతులు మరుగు చేసి పశుబాలురకు ఈ సంగతులను బయలుపరచు. ఆ జాబితాలో దొంగ ఉన్నాడు. ఆ జాబితాలోనే మళ్ళీ చెప్తున్నాను, పసిబాలురమైన మనం ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర కోట్ల రూపాయలు ఎండి బంగారాలు లేవు, కానీ దేవుడు బయలుపరిచిన, చెప్పండి, విస్తారమైన ఎండి బంగారముల కన్నా విలువైన సంపద దేవుని జ్ఞానం. అదేనండి మన ధైర్యం. మన అడుగులో చెప్పిన వస్తారు, అది మన ధైర్యం. ఇంకా చెప్తున్నాడు, ఆ దొంగ మాట్లాడుతూ ఇంకా ముగించేస్తాను. ఏమంటున్నాడంటే, ఆ దొంగ మాట్లాడుతూ ఆ తోటి దొంగని ఏమంటున్నాడు చూడండి, 23వ అధ్యాయం 41వ వచనంలో, 23వ అధ్యాయం 41వ వచనంలో ముగించేసుకుందాం. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాను కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నేను నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నా మాట వినండి, టైం ఎంత ఉందండి అతనికి? చాలా తక్కువ టైం ఉంది. ఇంకొక కొన్ని గంటల్లో తెస్తారు. ఏంటి, పెద్ద పెద్ద సుత్తులు. ఆ సుత్తులు తెచ్చి వీళ్ళని ఏం చేయబోతున్నారు తెలుసా? చెప్పండి. వారు శీల బండ్లాలో బద్దలు కొట్టబోతున్నారు. అలాంటి టైంలో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఎందరో ఖైదీలను చూశారు, ఎలా చంపేస్తారో ఆ దేశంలో బతికిన వాళ్ళకి తెలుసు. ఉరుతాళ్ళు మనకెలా తెలుసో సిరు వాళ్ళకి అలా తెలుసు. వాళ్ళని ఎలా చంపబోతున్నారు తెలుసా? అలాంటి టైంలో సుత్తురిచ్చి కొడేస్తారు ప్రభు అని అట్లేదు. ఎలా, ఏం చెప్తున్నాడు చెప్పనా? సువార్త చెప్తున్నాడు. పక్కోడికి తక్కువ టైంలో సువార్త చెప్తున్నాడు. ఎంత టైం చూడండి, తక్కువ టైంలో సువార్త. ఏమని? ఈయన ఏ తప్పు చేయలేదు, లోకమంతా ఏముందంటే ఈయన తప్పు చేశాడని లోకానికి విరోధంగా ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే, చెప్పండి, ఈయన తప్పు చేయలేదు. సువార్త. నెక్స్ట్, ఆయన రాజు అని ప్రకటిస్తున్నాడు. సువార్త. నెక్స్ట్, తోటి ఖైదీని గద్దిస్తున్నాడు. సువార్త. నెక్స్ట్, ప్రజలందరూ వింటుండగా తోటి ఖైదీకి ప్రజలకి హేరుగా దూరముగా యేసు ప్రభువు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? హత్తుకున్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సువార్త చేసేసాడా ఇతగాడంటే? ఎస్, ఆ కొద్ది నిమిషాల్లోని ఈ వ్యక్తి, చెప్పండి, సువార్త చేశాడు. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, కొద్ది నిమిషాల వ్యవధిలోనే సువార్త చేస్తే మనకి నిమిషాలు కదండి, చెప్పండి, సంవత్సరాలు ఉన్నాయి. సువార్త చేస్తున్నామా, చేసే వాళ్ళని చేయనిస్తున్నామా? చెప్పండి. చెయ్యం, చేసేవాడికి పేర్లు పెడుతున్నా. ఇలా చేస్తారేటండి అసలునే అన్నారు.
దొంగ సిలువ మీద, దొంగ సిలువ మీద. ఈసారి ఎవడన్నా ఆడు బెటరండి చివర్లో అందంగా ఏమి నీకు కావాలని చెప్పు, ఆఫర్ రెడీగా ఉంది. నువ్వు ఆ టైంలో అన్నా సువార్త చెబుతానంటే సిలువేస్తాడు యేసుప్రభు. అప్పుడు చెప్పు. నేను ఎప్పటి వరకు మన నోరు పెగలదో చెప్పనా, మనకన్నీ బిగించిపోయే వరకు నోరు పగలదు. మనకి మంచం పడేస్తాం చూసారా, ఎదురో మంచం ఎక్కేస్తాం, ఎందుకంటే ఖచ్చితంగా మంచం ఎక్కేస్తాం. మీరు ఏమనుకుంటారు కూడా మంచాలు ఎక్కుతాం మనం. ఆ మంచం మీద పడుకున్నాక డాక్టర్ గారు చెప్తారు, దరిద్రం ఏంటంటే మనకే వినబడుతుంది, మనకి వినబడకూడదు అనుకుంటాడు. అలా పక్క పోయి మాడుకుంటారు కానీ మనకి వినబడుతుంది ఏంటో మరి. వినబడేలా చేస్తాడు దేవుడు. ఆ వినబడినప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉంటాడండి అని, కానీ అది డైరెక్ట్గా వినబడిపోతుంది, బ్లూటూత్లో పెట్టినట్టు మనకి. అప్పుడు వెంటనే ఎక్కలేని సువార్త పక్క పేషెంట్కి చేసేస్తుంటాం. దేవుడు నమ్ముకో అమ్మ, అంతా దేవుడు. ఆ మంచం ఎక్కకముందే చెప్పండి సువార్త చెయ్యండి. ఆ మంచాలు ఎక్కకముందే, మూలక ముందే సువార్త చేయండి. యేసుప్రభు వారు అన్నాడు, నేడు నాతో పరదేశం. నాకు ఆ మాట ఎంత విచిత్రంగా ఉందంటే, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒక మాట కదండి అన్నాడు. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట అంటే యేసుప్రభు అంతకు మించి అన్నాడు. జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఎప్పుడో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు, నేడే నాతో పాటు పరదేశంలో ఉండబోతున్నావు. ఈ దేవుడికి వచ్చిన గొప్పతనం ఏంటి చెప్పినా, మనం అడిగింది ఎంత చెప్పండి, ఆయన చేసేది మన ఊహలకు అందనంత. జస్ట్ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఈయన ఎంత ప్రేమమయుడంటే, ఆయనకి 3 రోజులు నిద్ర లేదు యేసుప్రభు వారికి, భోజనం లేదని. గెత్సేమనే వనం నుంచి ఆయనకి భోజనం కానీ, రెస్ట్ కానీ, మానసికంగా శారీరకంగా ఎక్కడ కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. అలాంటి టైంలో కొరడాల చేత ఘోరంగా ఆయన ఈపుని చీరేస్తారు. యెషయాలో ఇలా ఉంటుంది, ఆయనకు సొగసైనను స్వరూపమైనది, అంటే ఆయన ఆకారము రక్తపు ముద్ద అయింది. అలాంటి టైంలో నడుతున్నాను. ఎవరైనా పక్కన వాళ్ళు ఆ టైంలో మనకు మాట్లాడితే మన బొరకెక్కుతుందండి. ఇప్పుడు మీరు ఒక 6 రోజులు నిద్ర లేదనుకోండి, లేదా ఒక 3 రోజులు నిద్ర లేదు, భోజనం చేయలేదు, 3 రోజులు తిరగండి, ఒక రోజు నిద్రపోలేదు, ఒక రోజు పూర్తిగా భోజనం చేయలేదు. అలా టైంలో ఎవరో ఒకరు వచ్చి నీతో మాట్లాడితే నువ్వేమంటావు? మర్యాదగా ముందు సాయంత్రం మాట్లాడదా అంటావు. నస కొనసాగించారంటే ఇంకెప్పుడు మాట్లాడుకొని చెప్తావు. ఆ టైంలో లైట్ వేస్తేనే మనకు నచ్చదు. ఆ టైంలో కరివేపాకు అన్నారంటే ఇంక తెక్కలు వేసిపోద్ది మనకి. గ్యాస్ అయిపోయింది అన్నారంటే అలా అయిపోతాయి. ఆ టైంలో టెంపర్, ఎందుకంటే నిద్ర లేకపోతే వచ్చే టెంపర్ వేరండి. నాకు ఈ మధ్య నిద్రలేమి ఎక్కువ, ఎందుకంటే నిద్ర ఉండదు, నిద్రలేమి ఎక్కువ. నిద్ర లేనప్పుడు ఆ సికాకు, ఎవడ ఏది చెప్పినా మన బోర్గ. నేను కూడా చెప్పినా, నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఏమనుకోకండి. నాతో పాటు కొంతమంది మీటింగ్ వచ్చినప్పుడు, మీటింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం అలా ఊగుతుంది నిద్ర. మీటింగ్ నుండి వస్తున్నప్పుడు నిద్ర రాదు, ఎందుకంటే అప్పటివరకు మెసేజ్ చెప్తాను కదా, మంచి హీట్గా ఉంటుంది, నిద్ర రాదు. మళ్ళీ 3-4 వరకు నిద్ర రాదు. ఈ వెళుతున్నప్పుడు ఊగుతున్నప్పుడు నా వెనకాల కూర్చుని అప్పుడే మొదలెడతారండి స్టోరీలు. నేను ముఖం అంటాను అంటే, తమ్ముడు గారు అంటారు. ఒరే నాకు ఇంకేం, నాకు ఆ టైంలో డోర్ తీసేసి నేను జరిగి చెప్తున్నాను, నేను ఇంక రాను అని దూకేనంత ఫీలింగ్, అంటే అంత సికాకు ఉంటుంది ఆ టైంలో. ఆ టైం అది నిద్రలేమి చాలా టెంపర్గా ఉంటుంది. ఒక రోజుకే మనకి లేకపోతే అంటున్నాను, యేసుప్రభు వారికి నిద్ర లేదు, రక్తం లేదు, భోజనం లేదు. అలా టైంలో కొరడాలతో కొట్టేశారు, కళ్ళల్లో ప్రాణం ఉంది. అలాంటి టైంలో ఒక పాప వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా ఏడుపు వచ్చే మాట. ఒక పాప వచ్చి ఆయనకి రెస్ట్ లేని టైంలో, చచ్చిపోయే టైంలో ఒక పాప వచ్చి మాట్లాడుతున్న టైంలో యేసుప్రభు వారు చెప్పండి ప్రశాంతంగా వినడమే కాదు, ఆన్సర్ చేస్తున్నాడట. నేనేం మర్చిపోను, నేను వస్తాను, ఈరోజే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. నేను ఎంత మంచివాడు చెప్పినా, ఆయన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, రణగణధ్వనులు ఎన్ని ప్రపంచంలో ఆయనకి వినబడుతున్నా, ఒక పాపి పశ్చాత్తాపడితే అవన్నీ పక్కన పెట్టి వింటాడు. అంతే, వినడమే కాదు అంతకు మించి మనకు ఓదార్పిస్తాడు. దొంగ ఎంతలా మారాడంటే ఊహల కందనంత మారాడు. తక్కువ టైంలో సువార్త చేశాడు. ఈ దొంగ నీకు నాకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. యేసుప్రభు అన్నాడు, పరదేశంలో ఉంటాం. పరదేశం అంటే క్వశ్చన్ అడిగి ముగించేస్తాను. పరదేశం అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ చదవండి. పరదేశం అంటే కొలసి పత్రిక కానీ, కొరింథీ పత్రిక కానీ, మీరు అపోస్తుల కార్యం కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ మాటలు చదువుతుంటే పరదేశం అనగానే అక్కడ కొన్ని వర్డ్స్ వాడు అపోస్తులైన పౌలు అంటాడు, మరణించిన తర్వాత మనం ఎక్కడ ఉండబోతున్నాం అంటే తేజోవాసులతో ఉండబోతున్నాం. తేజోవాసులు అంటే
తేజవాసులని అన్నారు. తేజవాసులంటే వెలుగుతారని కాదు. తేజవాసులంటే అదొక కౌన్సిల్, అదొక యూనివర్స్, అదొక ప్రపంచం, అదొక ఆత్మల భీకర సమూహం. అది అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గూర్చి చెప్పే తేజోవాసులు కాదు. అందరూ ఏమనుకుంటారంటే మనకన్నా ముందుగా చనిపోయిన భక్తుల ఆత్మలనే తేజోవాసులు అన్నారు. కాదు. మనకన్నా ముందు చనిపోయిన భక్తుల ఆత్మలు కాదు. తేజోవాసులు అంటే మరణము లేని, అంతము లేని, నిత్యము మహా వెలుగుతో గాన ప్రతికానాలు చేస్తున్న ఒక కౌన్సిల్, ఒక డిపార్ట్మెంట్ ఉంది. అదొక మరొక ప్రపంచం. వాళ్ళని తేజోవాసులు, జాగరికులు, ఎన్నో పదాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ పదాలతో భీకర సంగ్రామ సమూహం, ఆ గుంపులో మనం ఉండబోతున్నాం. అంటే ఆ రోజు ఎలా ఉంటుందంటే ఒక మహా వెలుగుతో నింపబడిన దేవదూతల సమూహం. తేజోవాసులు అంటే వాళ్ళే. అందుకే ఆ కీర్తన గ్రంథంలో ఆకాశవాసులారా, ఆకాశం పైన ఉన్న జలములారా, ఇంకొన్ని పదాలు వాడతాడుగా. ఆకాశం పైన జలాలు, వీళ్ళెవరు ఆకాశం జలములు అంటే ముందుగా చనిపోయిన భక్తులు కాదు. వీళ్ళందరూ ఎవరంటే అదొక పెద్ద కౌన్సిల్, అది ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఇదిగో ఇలా భీకరంగా అమాయకుడిగా చనిపోతున్నా కానీ నీ వెల్కమ్ ఎలా ఉండబోతుందంటే అదిరిపోద్ది. మై సన్, ఆ అబ్బాయికి చెప్తున్నాడు, నీకేం కాదు, అందరి దృష్టిలో దొంగవే, నీకు వెల్కమ్ ఎలా ఉండబోతుంది చెప్పిన తేజోవాసులతో ఉండిపోతుంది. కట్ట అదిరిపోద్ది. ఆ సమూహం ఇంకా ఊహలకు కూడా అందదు. ఆ భీకరమైన తేజోవాసుల సమూహంలో దొంగని దొరలా తీసుకెళ్తుంటే ఎలా ఉంటుందండి? అదే నేను అడుగుతున్నాను, మన కళ్ళు, మన నోరు అలా ఉండిపోతాయేమో. ఆ ఊహకి అలా ఉండిపోతాయి. ఏంటి ప్రభు ఈ ప్రపంచం ఏంటి అని. అది ఎక్కడో లేదు, చుట్టూ ఆవహించుంది. అది ఎక్కడో లేదు, దగ్గరగానే పలకరిస్తుంది. చనిపోయిన వెంటనే నిమిషాలు కాదు, సెన్స్లో టక్కుమని మనకు కనబడదు. ఒకేసారి కనబడుతుంది. ఎలా కనబడుతుంది? స్టెఫన్ చనిపోతున్నాడు, కనబడిపోతుంది. దూరంగా ఏమీ లేదు. ఎలీషా రథాలు దగ్గరగా కనబడుతున్నాయి, చూస్తున్నారు. అంటే ఈ ప్రపంచం పెద్ద దూరంగా ఏమి లేదు. కోడాన తిరిగితే యేసుప్రభువు వారు అన్నారు, మీకు దూతలు ఉంటాయి, ఎస్కాట్ అన్నాడు. తేజోవాసులు కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. మీరు చూస్తారు. ఒకరోజు దొంగ అన్నాడు, నువ్వు ఆ సమూహంలోకి రాబోతున్నావు. ప్యారడైజ్లో ఎవరుంటారు ప్రభు అంటే, ఈ సమూహాలతో పాటు ప్యారడైజ్లో అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, సంసోన్ ఉంటాడు, పౌలు ఉంటాడు, అపోస్తులు ఉంటారు, భక్తులు ఉంటారు, మిషనరీలు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. వీళ్ళందరి గుంపులోనికి నేను ఆకర్షణంగా ఉంటాను, నాతో పాటు నువ్వు ఉంటావు. ఇంకా ఊహజాలండి, ఇంకేమైపోయిన పర్లేదు మనకి. అదొక్కడ చాలు, అది ఊహించుకుని బతికేచ్చు. ఇంకా చాలు, ఇక అలా ఉంటుంది ప్రభు అంటే యేసుప్రభు అన్నాడు, ఉంటుంది కాదు, ఉంటావు నాతో పాటు, వెళ్తాం. కొంచెం రెస్ట్ తీసుకో, వెళ్ళిపోతాం. రెస్టే దాన్ని నేను మరణాన్ని జస్ట్ రెస్ట్ అంతే. వెళ్తాం, ఎవరో చూస్తాం. దొంగ విచిత్రంగా మారాడు. దొంగ విచిత్రంగా సువార్త చెప్పాడు. దొంగ మనల్ని సవాల్ చేసి సువార్త చెప్పాడు. నా చేతులు బంధించినా, నా కాళ్ళు బంధించినా నేను మారాను, ప్రభు కొరకు చెప్తాను. మాకు ఉద్యోగంలో కుదురుతలేదండి అంటే నీకు నేను అడుగుతున్నాను, ఉద్యోగంలోనే నువ్వు సువార్త చెప్పలేకపోతుందని నేను సిలివేత్త చెప్తావా? నిన్ను పెద్ద నీకు మేకు అవసరం లేదు. నేను ఉద్యోగం వేసేసింది మేకు. అది సంసారంలో కుదిరి, నేను సంసారం మేకు, నీకు అన్నీ మేకు. నీకు ఏ బంధించేసి నేను అడుగుతున్నాను, ఈ సీన్లో నువ్వు ఉంటే చెప్తావా? నీకు పని ఒక మేకు, నీకు ఉద్యోగం ఒక మేకు, నీకు ఈ మేకులే నువ్వు వంకెట్టుకుని నేను చెప్పలేకపోతున్నాను అంటే, ఒరిజినల్గా మేకులేసినోడే నోరెప్పి చెప్పాడట. నీకు ఏ మేకులేసి నిజంగా మేకులేస్తే చెప్తావు నువ్వు? చెప్పాడు. ఆ రోజే కాదు, ఆ రోజు ఆ పక్కోడికి చెప్పాడు. యేసుప్రభు వచ్చేంత వరకు ఈ రోజుకి చెప్పండి, చెబుతాడు. ఆయన సువార్త ఇప్పటికీ చాలామందికి చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, ఆలస్యమైంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, విలువైన సంగతులు తండ్రి మాకు అందించారు. దేవా, ఎన్నిసార్లు ఈ సిలువ ధ్యానం మేము చేసినా మాకు విచిత్రం, మా హృదయాలకు బరువైన సంగతులు. దొంగ యొక్క మార్పు తండ్రి ఎంత విచిత్రంగా ఉందో. ఈ వ్యక్తి మారతాడని ఊహల కందని టైంలో మారాడు. కుమారుడా, నాతో పాటు నేడు నువ్వు పరదేశంలో ఉండబోతున్నావన్న మాట తండ్రి అడిగినది ఎంత, చేసిన తండ్రి ఊహల కందనంతా. తండ్రి, రణగొన ధనులు మీ చుట్టూ ఎన్నో ఉన్నా, ఈ ముల్లోకాలను మీరు పరిపాలిస్తున్నా తండ్రి. ఆ టైంలో పాపి స్వరం వింటారా అంటే మీరు వింటారు తండ్రి. మీరు ప్రేమను కనుపర్చేవారు, రక్షించేవారు.
నన్ను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోరన్న ప్రతి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి వేడిస్తే ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. తండ్రి, మాకు ఎండి బంగారాలు వద్దు కానీ తండ్రి, మాకు మీరుంటే చాలు, మీ రాజ్యంలో స్థానం ఉంటే చాలు. ఎప్పటికైనా ఏదో ఒక రోజు చచ్చిపోవలసిన వారమే తండ్రి. చనిపోయిన తర్వాత తండ్రి తేజోవాసుల సమూహంలో, పరదేశుల గుంపులో తండ్రి మేము ఉంటే అంతకన్నా ధన్యత మాకేమి లేదు దేవా. బతుకున్నంతకాలం నమ్మకంగా సువార్త చేస్తాం, నమ్మకంగానే కన్ను మూస్తాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి ఈ సువార్త పాడు చేయాలని తండ్రి ఎవరెవరైతే అనుకుంటున్నారో వారిని మార్చండి, వారిని గద్దించండి. మీ చిత్తమైతే తండ్రి మాకు ఒక ఉన్నతమైన స్థలాన్ని ఇవ్వండి తండ్రి. మేము నోరి పడగలేము, మేము ఎవరిని ఇమ్మని తండ్రి, మేము చేతులు చాసి మేము పిలవలేము తండ్రి. మీరే కలగజేసుకోండి, మీరే మాకు అనుగ్రహించండి. ఏది ఏమైనా ఈ మహాపట్నానికి తండ్రి సత్యం అంటే ఏంటో చూపించి తండ్రి ఒకరోజు మేము నమ్మకమైన సేవకుడని కన్ను మూసేంత వరకు తండ్రి యేసు వార్త చేస్తాం. మా శత్రువులను, మా మిత్రులను తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.